పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా వీరభద్ర స్వామి మహాసంబరం. స్వామిని దర్శించుకున్న మార్కాని భరత్, ఆదిరెడ్డి వాసు. జేగురుపాడులో జక్కంపూడి వంకవీటి విగ్రహావిష్కరణ. హాజరైన మంత్రి చెల్లుబోయిన జక్కంపూడి కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. జక్కంపూడి రాజా సమక్షంలో భారీగా చేరిక. 25న రాజమండ్రి బ్రీడ్ డాగ్ షో ఛాంపియన్షిప్. నగరంలో సందడి చేయనున్న జంతు ప్రేమికులు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారి 67వ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజామున 4:05 మూల విరాట్కి అభిషేకం, పంచహారతిని ఆలయ ప్రధాన అర్చకుడు మేడా బ్రహ్మాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహాసంబరం నిర్వహించారు. ఆలయంలో అప్పగించిన వీరభద్రులకు 11 రోజుల పాటు సంబరాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తెచ్చి వీరభద్రులను పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఆలయం నుంచి ఊరేగింపుగా కోలగుమ్మం, లక్ష్మీవరపుపేట మీదుగా తీసుకుని వెళ్లి మరీ ఆలయం వద్దకు చేర్చారు. ఈ మహాసమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు తదితరులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్రుల సంబరంతో పాటు వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు అందరినీ విశేషంగా అలరించారు. గత 67 సంవత్సరాలు నాటి దేవాలయమని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా స్వామి సంబరాలు జరుగుతూ ఉండడం, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం రాజమండ్రి నగరానికి శుభమన్నారు. ఆ పరమశివుడి దివ్యాశీసులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. రాజమండ్రి పుష్కరాల రేవులో వేయించేసి ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ వీరభద్రస్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ చేసి నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శ్రీ వీరభద్రస్వామి వారికి మహాసంబరం జరుగుతున్నది. ఈ మహాసంబరం అంటే స్వామివారికి ఈ ఆలయంలో అప్పచెప్పిన వీరభద్రులందరికీ కూడా ఆ రోజు సంబరం జరుగుతుంది. అంటే ఈ ఆలయంలో వివాహం కానీ గృహప్రవేశం కానీ జరిగితే ముందుగా వీరభద్రుడు సంబరం చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ వీరభద్రుని అప్పచెప్పిన తర్వాత ఆ కార్యక్రమం మొదలు పెట్టుకుంటారు. అటువంటి వారందరూ కూడా ఈ వీరభద్రస్వామి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ఆ భక్తులు ఆ వీరభద్రుని అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చి తమ వీరభద్రుడిని తలపై పెట్టుకొని రాజమండ్రి అంతా ఊరేగింపుగా జరిగి స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠ చేస్తారు. బాగా ఒక్కరోజే స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ఫిబ్రవరి 23వ తారీఖున ఒకరోజే అంగరంగ వైభవంగా చేసేవారం. అంటే జనం బాగా ఎక్కువ తండోపతండాలుగా వస్తాం వల్ల ఈ రాజమండ్రి పురవీధుల్లో కూడా సరిపోకపోవడం వల్ల 11 రోజులు అంటే రోజుకి కొద్దిమందికి చొప్పున 11 రోజులు స్వామివారికి మహాసంబరం, 11 రోజులు కూడా 11 సంబరాలు జరుపున స్వామివారికి ప్రతిరోజు సంబరం జరుగుతుంది అనమాట. తర్వాత అది మొదటి రోజు 23వ తారీఖు స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ఆ రోజు స్వామివారికి మహాసంబరం జరిగిన తర్వాత స్వామివారికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం దగ్గర ఒక 2000 పైన భక్తులకి అన్నదానం కూడా జరుగుతుంది. 11 రోజులు అంటే మొదటి రోజు అన్నదానం జరుగుతుందండి. ఆ తర్వాత 11 రోజులు కూడా స్వామివారికి పులిహార దద్దోజనం వచ్చిన భక్తులందరికీ కూడా పులిహార దద్దోజనం ప్రసాదం పంచిపెట్టడం జరుగుతుంది. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన తీర్చిదిద్దారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.
స్టాలిన్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ప్రోత్సహించిన జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాన్ని, అదేవిధంగా వంగవీటి రంగ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రధానంగా కడియం నియోజకవర్గంలో 2004-2014 మధ్యలో ఊహకందనంత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. R&B మంత్రిగా కడియం అభివృద్ధిని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ప్రధానంగా నిలిపారన్నారు. ఎక్కడ రహదారులు ఉంటాయో ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. అనితర సాధ్యమైన మెయిన్ కెనాల్పై ఒకేసారి 5 బ్రిడ్జీల నిర్మాణాన్ని చేసి చూపించిన ఘనత జక్కంపూడిదని పేర్కొన్నారు. కడియం నియోజకవర్గం వారసునిగా నేడు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్గా సేవలందించేందుకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిచాల బాబు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, ఎంపీటీసీ ఆకుల సుధాకర్, జేసీఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, ఈలి గోపాలం, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి శివాజీ, పుట్ట సత్యనారాయణ, నాగిరెడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే, జనాల హృదయాలను గెలుచుకున్న నేత మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. పోరాట యోధుడు. ఆయన ఏది పట్టుకున్నా కూడా సాధించే వరకు నిద్రించేవారు కాదు. అటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వారసుల్ని శ్రీ వేణుగోపాలకృష్ణ గారిని అందరూ కూడా మరొక జక్కంపూడి రామ్మోహన్ రావు గారిగా భావిస్తూ తమకి కావాల్సిన పనులన్నీ కూడా గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ విధంగా చేశారో అదే విధంగా చేస్తున్నారని చెప్పి అందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇటువంటి మంత్రివర్యులు మీకు రెడీమేడ్గా మీ ఇన్ఛార్జ్గా వచ్చారు. కాబట్టి మీరందరూ ఆయన గెలిపించుకుంటే మరొక్కసారి ఈసారి ఉప ముఖ్యమంత్రి అయ్యి మన రాజమండ్రి 2కి అత్యధిక సేవలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ ఉప్పలపాటి శ్రీనివాస వెంకట నరసింహారాజు ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో కండువాలు కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామంలో నుంచి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా పేదలకు ఇచ్చిన సంక్షేమ ఫలాలు అందజేయడంతో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు జాయిన్ అవుతున్నారన్నారు. కష్టపడి పనిచేసే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కుల మత వర్గాలకు అతీతంగా పార్టీ అభివృద్ధికి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అర్హులైన వారందరికీ ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం తమ ప్రభుత్వం గొప్పతనమన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేవారి సంఖ్య పెరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలు తమ కార్యాలయాలకు తాళాలు వేసుకునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగుతామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని రాజా చెప్పారు. జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డాగ్ షో పోటీలు ఈ నెల 25వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతాయని బౌ అండ్ హౌస్ షోరూమ్ నిర్వాహకులు తరుణ్ తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్ ఉన్న దారా గ్రౌండ్స్లో రాజమహేంద్రవరం బ్రీడ్స్ ఛాంపియన్షిప్ డాగ్ షో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మెట్రో నగరాల్లో ఈ డాగ్ షోలు నిర్వహిస్తున్నారని, అయితే రాజమహేంద్రవరంలో ఎందుకు నిర్వహించకూడదనే ఉద్దేశంతో ఈ డాగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలో డాగ్ షో నిర్వహించలేదని, అయితే బౌ అండ్ హౌస్ సంస్థ ద్వారా నిర్వహించాలనే ఉద్దేశంతో బయటకు వచ్చామన్నారు. ఫిబ్రవరి 25న నిర్వహించబోయే డాగ్ షో పోటీలలో 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి భీమవరం, విజయవాడ, విశాఖపట్నం తదితర మెట్రో సిటీల నుంచి కూడా రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. సింగిల్ తో పాటు ఇద్దరికి ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఏదో సంపాదించాలనే వ్యాపార దృక్పథంతో కాకుండా డాగ్ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని వీధుల్లో సుమారు 20,000 వీధి డాగ్స్ తిరుగుతున్నాయని, వాటిలో కొన్ని ప్రమాదాల బారిన పడి కాళ్లు విరగొట్టుకుంటున్నాయని, వీటికి చికిత్స అందించేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తామని వివరించారు. 25వ తేదీన నిర్వహించబోయే డాగ్ షోలో డాగ్స్లో వివిధ రకాల స్టాల్స్తో ఫుడ్ ఐటమ్స్, డ్రెస్ మెటీరియల్స్, ఇతర స్టాల్స్ కూడా ఉంటాయన్నారు. సంస్థ నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్జేవై గణేష్, ఆర్సీ స్టూడియో అధినేత చింతారాజు, ఎన్కాంటెడ్ కెఫీ అధినేత దివ్య, శ్రీనివాస్, అవినాష్, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు తరుణ్. రాజమండ్రి కాకినాడలో బౌవావ్ పెట్ షాప్ అనే స్టోర్ నడుపుతున్నాను నేను. ఈ నెల 25వ తారీఖున రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ అనే డాగ్ షో నిర్వహిస్తున్నామండి. అంటే దీన్ని ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి గల కారణం, అన్ని మెట్రో సిటీస్లో, అంటే మన వైజాగ్ కానీ, విజయవాడ, హైదరాబాద్, ఇలా అన్ని మెట్రో సిటీస్లో మనకు డాగ్ షోస్ అనేవి ఎప్పుడు తరచుగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. బట్ మన రాజమండ్రిలో, అంటే ఇంత పెద్ద సిటీలో ఇన్ని రకాలైన పెట్స్ ఉండి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? అంటే ఇంచుమించు రాజమండ్రిలో జరిగి 22-23 సంవత్సరాల పైన అయ్యిందండి. రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు నిర్వహించారు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో. 25th సండే ఫిబ్రవరి 2024 సాయంత్రం 4 గంటలకి షో ప్రారంభం అవుతుందండి. అరౌండ్ మనకి 10:30 లోపల క్లోజ్ చేసేస్తాము. దీనికి వచ్చేసరికి మనకి జడ్జింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్, డాగ్ హ్యాండ్లర్ దిలీప్ గౌడ బెంగళూరు నుంచి వస్తున్నారండి. ఆయన జడ్జింగ్ చేస్తారు. సో ఏది బెస్ట్ డాగ్ అనేది బెస్ట్ ఆఫ్ 8 తీస్తారు. టోటల్ అన్ని బ్రీడ్స్లో కలిపి ఇంకొక 2 బ్రీడ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. దీంట్లో బెస్ట్ ట్రోఫీస్తో పాటు మనకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నామండి. అంటే అన్ని డాగ్ షోస్లోని మనకి ఏంటంటే ఓన్లీ వచ్చి డాగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూసి వెళ్ళిపోవడం తప్ప మిగిలింది ఏది ఉండదు. సో కిడ్స్ ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా కిడ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా కొన్ని గేమ్స్ అనేవి ఏర్పాటు చేశాము. వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్స్ అయిపోయి, పారాలసిస్ అయిపోయి అలా ఉంటాయి. అలాంటి డాగ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ట్రీట్ చేద్దామని ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఇక్కడికి ఎవ్రీవన్, మీకు డాగ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా రావచ్చు. ఈ సండేకి ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, డాగ్సే కాకుండా ఈవెంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు అండ్ షాపింగ్ కూడా ఉంది వీళ్ళకి. యూ కెన్ కమ్, హ్యావ్ ఫన్ అండ్ చిల్. 50 రూపీస్కి మీకు ఇన్ని వెరైటీస్ ఇస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనపర్తి నియోజకవర్గంలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరిపై జిల్లా ఎన్నికల అధికారికి ఇప్పటికే ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు లేవని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ జరగనప్పటికీ జరిగినట్టు చూపుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా గ్రామాల్లోని ప్రజలకు డమ్మీ పట్టాలు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ పోసిబాబు తీరుపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని, ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరారు. అనపర్తిలో 120 అక్రమ మద్యం సీసాలు పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో 51 మద్యం సీసాలే స్వాధీనం చేసుకున్నట్లు చూపుతున్నారని, అసలైన నిందితుడిని వదిలిపెట్టారని ఆరోపించారు. అధికారుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కలెక్టరేట్కు వెళ్లిన నల్లమిల్లి అక్కడ ఉన్నతాధికారులు ఎవరు అందుబాటులో లేరని, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందంటూ జేసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 45 నిమిషాల పాటు నిరీక్షించిన తరువాత ఇన్ఛార్జి డిఆర్ఓ వచ్చి ఫిర్యాదులు తీసుకున్నారని, మాజీ ఎమ్మెల్యేగా తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నల్లమిల్లి ఆందోళన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, స్థానిక నాయకులు పితాని రాజు, రాయుడు సునీల్, నడిగట్ల కామేష్, ఎస్కే అత్తావుల్లా, ఎర్రా శ్యామ్, స్వామి, చిట్టూరి రమణ, సతీష్, శ్రీను సంఘీభావం తెలిపారు. డిఆర్ఓ గారు వచ్చి మా దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ కలెక్టరేట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంటే, అసలు కనీసం ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలే కాదు, సామాన్య ప్రజానీకం కూడా వచ్చి కలిసి చెప్పుకోవాలి, జగనన్నకు చెబుదామని జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సమస్య నాకు తెలిస్తే నేను వెంటనే స్పందిస్తానంటే, సామాన్య ప్రజలు వచ్చి ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. 2 ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేరు, గ్రూప్ 1 అధికారి అందుబాటులో లేరు. ఎవరికి వినతి పత్రాలు ఇవ్వాలో ఎలక్షన్కి సంబంధించి ఒక మాజీ శాసనసభ్యుడైన నాకే తెలియని పరిస్థితి ఏర్పడింది ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో. ఇది చాలా హీనమైన పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనడానికి ఈరోజు కలెక్టరేట్లో జరిగిన సంఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనం. కనీసం 30 గంట సేపు ఒక మాజీ శాసనసభ్యుడు జాయింట్ కలెక్టర్ పేషే ముందు బైఠాయిస్తే తప్పించి ఇన్ఛార్జ్ డిఓ గారు రాని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అక్కడ డమ్మీ పట్టాలు తయారు చేసి అనపర్తి నియోజకవర్గంలో డమ్మీ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అధికారులు ఎవరో పట్టించుకోరు. ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు కంప్లైంట్ చేద్దామంటే కలెక్టర్ గారు అందుబాటులో ఉండరు.
ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు వేరే చోటికి తమ ఓటు బదిలీ కోసం తప్పనిసరిగా ఫారం 8 ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు విధానంలో 0.1% కంటే ఎక్కువ జరిగిన సందర్భంలో సంబంధిత వివరాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నివేదికలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ర్యాండమైజేషన్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహిస్తామన్నారు. కొత్త ఓటర్ల నమోదు మాత్రమే ఫారం 6 ద్వారా స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక చోటు నుంచి మరొక చోటుకు ఓటరుకు బదిలీకి తప్పనిసరిగా ఫారం 8 ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతుందన్నారు. తదనుగుణంగా వేరొక చోట ఉన్న ఓటును సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆటోమేటిక్ విధానంలో ఫారం 7ను అనుసరించి తొలగించనున్నట్లు మాధవీలత తెలియజేశారు. స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలో నిర్వహిస్తున్న షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనలో భాగంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమం, 9 గంటల ఉచిత కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం శ్రీ పద్మిని సౌన్య ఛాయ ఉషా సమేత సూర్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. అనంతరం భక్తులకు సూర్యతీర్థం వితరణ చేశారు. ఆయన మాట్లాడుతూ సర్వరోగాలను నివారించే శక్తి ఉన్న సూర్య భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారన్నారు. 25వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి జరుగుతుందన్నారు. అనంతరం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. షోడశ దినోత్సవ ప్రయుక్తంగా జరుగుతున్న పంచాయతన పూర్వక సూర్యారాధనలో రేపు 25వ తారీఖు ఆదివారంతో ఈ కార్యక్రమం ముగిచున్నది. అలాగే ఆ రోజు మహాపూర్ణాహుతి విశేషమైన 10,000 మంది తక్కువ కాకుండా అన్న సమారాధన చేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యం జరుగుతున్నది. అందుచే ఈ 16 రోజుల్లో జరుగుతున్నటువంటి సకల ఫలములు రావాలి అంటే ఖచ్చితంగా పూర్ణాహుతిని దర్శించుకోవాలి. అందుచే ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయిన వెంటనే అన్న సమారాధన కూడా జరుగుతుంది. అన్నప్రసాదం కూడా అందరూ స్వీకరించి భగవత్ అనుగ్రహం పొందగలరు. అలాగే ఈరోజు విశేషంగా సూర్య కళ్యాణం ఎక్కడా మన చుట్టుపక్కల ఎక్కడా కూడా అక్కడక్కడ కొన్ని సూర్య దేవాలయాలు, విశేషమైనటువంటి సూర్య దేవాలయాల్లో తప్ప సూర్య కళ్యాణం అనేది జరగదు. సూర్యుడు అనేవాడు ఆరోగ్యకారకుడే కాదు, ఐశ్వర్య అన్ని సదాగృహి పాపక్షయార్థి వ్యాధినాశనార్థి, ఎలాంటి రోగములనైనా ఎలాంటి బాధలనైనా తీర్చేటువంటి వాడు సూర్యభగవానుడు. ఆయనకి విశేషంగా ఈరోజు సూర్య కళ్యాణ మహోత్సవం అనేది జరపబడుతోంది. అలాగే సామూహికంగా మహిళలందరిచే ప్రతిరోజు కూడా ఉచిత కుంకుమార్చన చేయించడం, అనేక మంది భక్తులు పాల్గొనడం అయితే జరుగుతున్నది. అలాగే త్రిచన్యాసపూర్వకంగా సూర్య నమస్కారాలు 12-11 ప్రాంతం నుంచి సూర్యతీర్థ ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైన లలితా సహస్రనామంతో కుంకుమార్చన, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే రేపు జ్యోతిర్లింగార్చన, ఆ రోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఇక్కడ చండీ హోమము అలాగే జ్యోతిర్లింగార్చన కూడా చేయడం జరుగుతోంది. స్వామివారి సూర్య భగవానుడి అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలరు. ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు చేయాలని ది రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. స్థానిక గాంధీపురం CITU స్తూపం వద్ద యూనియన్ పతాకాన్ని అధ్యక్షులు శ్రీను ఎగరవేశారు.
అనంతరం యూనియన్ అధ్యక్షులు శ్రీను, నాయకులు బి రాజులోవా మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్లో పనిచేస్తున్న సిబ్బందికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపుదల చేయాలని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలు కొందరికే ఉన్నాయన్నారు. ఆసుపత్రి యాజమాన్యాలు నిత్యావసర వస్తువులు ధరలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వేతనాలు పెంచాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వేతనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఇప్పుడు ఇచ్చే వేతనాలతో కుటుంబాల పోషణ కష్టమవుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ సిబ్బందికి ఏం చేస్తారో పొందుపరచాలని కోరారు. యూనియన్ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉభయ గోదావరి జిల్లాలుగా ఏర్పడిన ఇది ప్రైవేట్ హాస్పిటల్ యూనియన్ ఇప్పుడు మరలా అనేక మందిని, ఒక 500 మందిని మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఇంకా కూడా కొత్తగా చేర్పులు చేయాలని ఆలోచనతోనూ, ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనూ ఇది మరలా మేము మాకు పునఃప్రారంభిస్తున్నాము. తర్వాత ఇక్కడ అనేక మంది కొత్తగా స్టాఫ్, యూనియన్ నర్సులు అందరూ కూడా ఇంకా కొత్తగా వస్తున్నారు. కాంపౌండర్లు అందరికీ కూడా ఎక్స్రే టెక్నీషియన్స్, తర్వాత సెక్యూరిటీస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది గత 15 సంవత్సరాల కిందటే రాజమహేంద్రవరంలో ప్రారంభించబడింది. ఈ యూనియన్లో 1000 మంది పైబడి సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులకి ఏ సమస్య వచ్చినా యూనియన్ గత 15 ఏళ్ల నుండి యూనియన్ సభ్యులు, లేకపోతే హాస్పిటల్లో పనిచేసేటువంటి అన్ని రకాల సిబ్బందికి కూడా, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా యూనియన్ ఇప్పటి వరకు అనేక సమస్యలు పనిచేసింది, భవిష్యత్తులో కూడా పనిచేయబోతూ ఉంది. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే, మా యూనియన్ తరఫున యూనియన్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బందికి ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి హాస్పిటల్లో కూడా ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లాంటివి ఇవ్వాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాగే కొన్ని హాస్పిటల్స్లో ఇవాళ మినిమం వేజెస్ అమలు చేస్తున్నా, చాలా హాస్పిటల్స్లో మినిమం వేజెస్ అనేటువంటిది అమలు చేయలేదు. ప్రభుత్వం కూడా గత 15-20 ఏళ్ల కింద ఇచ్చిన మినిమం వేజే ఈరోజు కొనసాగుతుంది. ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కనీస వేతన చట్టాన్ని సవరించాలి. మినిమం వేజ్ అనేటువంటి దాన్ని, ఆ చట్టాన్ని సవరణ చేసి ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని నిర్ణయించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ ప్రజాపోర్ యాత్ర కార్యక్రమం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో రూరల్ మండలం తుర్రేడు గ్రామం బీసీ కాలనీలో నిర్వహించడం జరిగింది. యాత్ర కన్వీనర్ షాజిద్, కో కన్వీనర్ బొరుసు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బీసీ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజానికం పాల్గొని మోడీ పాలనకు జయ జయధ్వానాలు పలికారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలన దేశానికి చాలా అవసరమని తెలియజేస్తూ, మోడీ నాయకత్వం దేశానికి ఎంత అవసరమో ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యమైన పథకాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎన్బీవీఎన్ ఆచారి, జిల్లా ఉపాధ్యక్షులు కరుటూరి శ్రీనివాసరావు, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, భోగవల్లి వెంకట రామారావు, రాయుడు సత్యనారాయణ, చిట్టూరి ప్రసాదరావు, గాంధీ, మన్యం శ్రీనివాసరావు, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, పురుషోత్తమ శాస్త్రి, డాక్టర్ మూర్తి, మధ్య సాయి, మల్లివలస రాంబాబు, సిద్ధారి వెంకట్, పిచ్చుక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల్లోంచి పుట్టినటువంటి బిడ్డ, సామాన్య జీవితాల్లోంచి పెరిగినటువంటి బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతే, మన ఇంట్లో కొడుకైతే ప్రధానమంత్రి ఎలా ఉంటుందమ్మా? మన తమ్ముడు ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుంది? మన నాన్న ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుంది? మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి, మన అక్క, మన చెల్లి, మన తల్లి ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి ఏ విధంగా ఆలోచన చేస్తారో అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మనందరం బలపరచాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని అవ్వాలి. మన లక్ష్యం ఒకటే, నరేంద్ర మోడీ గారు 3వసారి మళ్ళీ ఈ దేశ ప్రధాని అవ్వాలి. రాజమహేంద్రవరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తారని ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి శుక్రవారం నాడు శుభాకాంక్షలు తెలియజేసి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగాదికి సమితి నిర్వహించే కవి సమ్మేళనం విశిష్టంగా నిర్వహించేందుకు తాను సహకారం అందిస్తానని తెలిపారు. నగరంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు విరివిగా చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకు వీరేశలింగం టౌన్ హాల్ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సమితి అధ్యక్షుడు దేశరెడ్డి బలరాం నాయుడు, కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన మరి 81లో కౌన్సిలర్గా పోటీ చేసిన అక్కడి నుంచి రావటం ఆయన ప్రతి అడుగు నేను గమనిస్తూ నా అడుగు ప్రతి అడుగు ఆయన గమనిస్తూ మరి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఇలాగే. రాజమండ్రి కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ నేతృత్వంలో మత్తు పదార్థాల వ్యసన బాధితులైన ఖైదీలకు సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం రాజ్ కుమార్ అధ్యక్షతన ప్రముఖ సైకాలజీ నిపుణులు డాక్టర్ ఎన్ ఎస్తేర్ ఖైదీలకు మానసిక శిక్షణ ఇచ్చారు. ఆకతాయిగా మొదలైన అలవాట్లు వ్యసనంగా మారి కుటుంబాలను నాశనం చేసేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో వ్యసనాలను వేడాలని ఎస్తేర్ వారికి సూచించారు. జీవితం ఎంతో విలువైందని, ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నతులు అవుతామన్నారు. సమాజంలో పొరుగువారి పట్ల ప్రేమతత్వం ఉండాలని ఆమె సూచించారు. తమ జీవితాలను విజయాల వైపు మళ్లించిన పలువురి గాథలను వివరించారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ జైలు శిక్ష అనంతరం ఇక మీదట నిష్ణాతులతో సోషల్ ఇంక్యుబేషన్ కార్యక్రమాల ద్వారా నిరంతరం మానసిక మనోధైర్య శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యాధికారి డాక్టర్ పి కోమల మాట్లాడుతూ మత్తు పదార్థాల బాధితులు ఎంతో మంది ఆరోగ్యాన్ని గొల్ల చేసుకుని చివరికి మృత్యువాత పడుతున్నారని తెలిపారు. సమాజంలో మూఢనమ్మకాల నిరోధానికి మెజిషియన్లు కృషి చేయాలని మెజిషియన్ డాక్టర్ ఎస్ మనోహర్ రావు పిలుపునిచ్చారు. స్థానిక శ్యామలానగర్ ఇంద్రజాల నిలయంలో శుక్రవారం జాతీయ ఇంద్రజాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టిక్ మనోహర్ తొలుత మ్యాజిక్ ద్వారా పీసీ సర్కార్ సీనియర్ చిత్రపటాన్ని సృష్టించారు. అలాగే పూలమాల, పూలు సృష్టించి వాటితో ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం యువ మెజిషియన్ శోభిత్ వర్మ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. స్ట్రీట్ మ్యాజిక్ నుంచి స్టేట్ మ్యాజిక్ వరకు మ్యాజిక్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లిన పీసీ సర్కార్ సీనియర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ ఇంద్రజాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మనోహర్ మాట్లాడుతూ ప్రతి మెజిషియన్ కూడా తమ ప్రదర్శన ప్రారంభించే ముందు సైన్స్ ద్వారా మ్యాజిక్ చేయబడుతుందని, ఎటువంటి మంత్రాలు మాయలు లేవని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంతో పాటు అవగాహన కల్పించాలన్నారు. సీనియర్ మెజిషియన్లు పసల భీమన్న, సిహెచ్ శ్రీరాములు, గౌరీశంకర్ బియాని, చల్లగాలి శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ మనోహర్ రావు. మ్యాజిక్లో స్టిక్ మనోహర్ అంటారు. రాజమండ్రి నాది. ఎడిషనల్ స్పీచ్ చేసి రిటైర్ అయ్యాను. మ్యాజిక్ నా హాబీ. ఈ యొక్క ఫిబ్రవరి 23 తారీఖుని పురస్కరించుకొని ఈ సర్కార్ సీనియర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము యొక్క నేషనల్ మ్యూజిషియన్స్ డేగా, అంటే మ్యూజిషియన్స్ డేగా గుర్తించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మ్యూజిషియన్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని త్రూఅవుట్ ఇండియా అందరు మ్యూజిషియన్స్ కూడా జరుపుకుంటారు. దానికి కారణం ఏంటంటే స్ట్రీట్ లెవెల్లో ఉన్న మ్యాజిక్ని స్టేజ్ మ్యాజిక్గా మార్చినటువంటి ఘనత వచ్చి సర్కార్ సీనియర్ గారిది. అంతకుముందు ఓన్లీ రోడ్ల పైన కోడల్లోనూ మ్యాజిక్ జరిగేది. అటువంటి దాన్ని స్టేజ్ మీద ఒక అందంగా ఒక గుర్తింపు వచ్చేటట్టుగా మ్యూజిక్, లైటింగ్స్, డ్రెస్సెస్ పెట్టి అందంగా తీర్చిదిద్ది మొత్తం మ్యాజిక్ అంటూ ఒక గుర్తింపుని, అంటే ఇంద్రజాలకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కీర్తిశేషులు పద్మశ్రీ పీసీ సర్కార్ సీనియర్ గారు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంద్రజాల నిలయం రాజమండ్రిలో నిర్వహించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా వీరభద్ర స్వామి మహాసంబరం. స్వామిని దర్శించుకున్న మార్కాని భరత్, ఆదిరెడ్డి వాసు. జేగురుపాడులో జక్కంపూడి వంకవీటి విగ్రహావిష్కరణ. హాజరైన మంత్రి చెల్లుబోయిన జక్కంపూడి కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. జక్కంపూడి రాజా సమక్షంలో భారీగా చేరికలు. 25న రాజమండ్రి బ్రిడ్జ్ డాగ్ షో ఛాంపియన్షిప్. నగరంలో సందడి చేయనున్న జంతు ప్రేమికులు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం.